ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇది ఏమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. అందరిని అడిగానని చెప్పయ్యా. నువ్వు చీకటి పడకుండా వచ్చే. అలాగేనమ్మా. గోపి బాబు, మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు, మా దగ్గర అప్పు చేయటం ఇది 3వసారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు, అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు, మీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నానా బెండకాయ కూర బలి బలి. నానా పచ్చడి కావాలి. వద్దురా అబ్బులు, అందులో కారం ఎక్కువ ఉంది, తింటే కడుపులో నొప్పి. అవును కారం నాకొద్దు. అబ్బో చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్రా. మావయ్య, రారా గోపి, చాలా రోజులైంది వచ్చి. మంచిగా నా కోసం తెచ్చావు బావా. నీకోసే తీసుకొచ్చా. మంచి బావి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఇంగిల్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతయ్యా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య ఇదిగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా. గోపి, కాళ్ళు కడుకురా, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. మీకు పిచ్చి గాని గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయా? నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోవడం నీళ్ళవమ్మా. మీరు అడిగారు భోంచేయమని, ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చింతసేపు అయింది, ఇప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు, సుధా అన్నం పెడుతుంది. అలాగే అత్తయ్య. ఎండమాడావి జాబిల్లిరావే పండెక్కిరావి. పండంటే ఇదేనమాట. బలే బలే కొండ కొండంటే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. పండంటే కొండ. దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడరా గుట్ట మీద గంతులు? అన్నయ్య, అబ్బబ్బబ్బ, ఏమిటి అల్లరి? ఇంట్లోకి రా. రావు కదూ? రాను రా అన్నయ్య, రమ్మంటుంటే. రాను. రా అన్నయ్య. నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, చిట్టి అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు నేను ఆడుకుంటాను. అమ్మ తిడుతుందన్నయ్య రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాసిన నీళ్ళు ఇప్పిస్తారా?
థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రా వదిన రా. సుధాకతే వచ్చింది, సుశీల రాలా? అందరూ వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు? వదిన, మీ ఇంటికి రావడం అన్నా, మీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కాసేపు మా పేదరికాయ మర్చిపోతూ ఉంటాం. బావ కోసమా? అబ్బే కాదు, బావ కోళ్ల దగ్గర ఉన్నాడు, వెళ్ళు. రా.